మబ్బులతో కప్పుకున్న ఉదయం అడవికి అంచున ఒక ప్రశాంతమైన గ్రామం నిశ్శబ్దంగా మేల్కుంటుంది. ఆ గ్రామంలో అరుణ్ అనే బాలుడు అడవిలోకి అడుగుపెడుతున్నాడు. అతని కళ్లల్లో ఆసక్తి, హృదయంలో సాహసం. చెట్ల వేర్ల మధ్య ఓ వెలుగుచుక్క మెరుస్తూ కనిపించింది. అది సాధారణం కాదు. వేర్ల మధ్య స్ఫటికంలా మెరిసే ఒక గుడ్డు ఉంది. ఆశ్చర్యపోయిన అరుణ్ ఆ గుడ్డును జాగ్రత్తగా పరీక్షించి దాచుకున్నాడు. రాత్రి అరుణ్ గదిలో ఆ గుడ్డు నిశ్శబ్దంగా వెలుగుతూనే ఉంది. హఠాత్తుగా గుడ్డు పగిలి లోపలించి ఒక కాంతి విరిసింది. చిన్న తోడేలు పిల్ల బయటకు వచ్చింది, చంద్రకాంతిలా మెరిసే రోమాలతో. అరుణ్ ఆనందంతో చిరునవ్వు చిందించాడు. "నీ పేరు షిరో" అని నెమ్మదిగా పలికాడు. రోజులు గడుస్తున్నాయి. అరుణ్, షిరో కలిసి ఆడటం, పరుగులు తీయటం, అన్నం పంచుకోవటం. చిన్న షిరో పెద్ద తోడేలుగా మారాడు. అతని రోమాలు స్ఫటికంలా మెరుస్తూ, కళ్ళు నీలి వెలుగులు వెదజల్లాయి. గ్రామస్తులు మొదట భయపడ్డారు, కానీ షిరో ప్రశాంతంగా గ్రామంలో నడుస్తూ ఉండటాన్ని జాగ్రత్తగా గమనించారు. చిన్నపిల్లలు షిరోతో ఆడుతూ నవ్వారు. ఒకరోజు అడవిలో లోతులో షిరోని కొందరు నిధి వేటగాళ్లు చూశారు. లోభంతో వారు ఒక భారీ ఇనుప బోను ఉంచారు. షిరో ఒంటరిగా తిరుగుతూ ఆ బోనులో చిక్కుకున్నాడు. ఇనుప తలుపు ఘోషతో మూసుకుపోయింది. వేటగాళ్లు ఆనందంతో కేకలు వేస్తూ, "ఇది మనకు ధనం తెస్తుంది" అని యోచించారు. షిరో కనిపించకపోవడంతో అరుణ్ అతని పాదముద్రలను అనుసరిస్తూ అడవిలోకి ప్రవేశించాడు. రాత్రి బోనులో చిక్కుకున్న షిరోను చూసి అరుణ్ హృదయం తట్టలేకపోయింది. ధైర్యంగా అరుణ్ వేటగాళ్ల శిబిరంలోకి చొరబడి తాళం విప్పాడు. వేటగాళ్లు ఒక్కసారిగా మేల్కొని ఆయుధాలతో కేకలు వేస్తూ అరుణ్ని వెంబడించాడు. షిరో బయటకు దూకాడు. ఒక గంభీర గర్జనతో అతని స్ఫటిక కాంతి అడవంతా ప్రకంపనలు సృష్టించింది. భీకరమైన పోరాటం. అరుణ్ తన తెలివితో, షిరో తన స్ఫటిక శక్తులతో వేటగాళ్లను తరిమేశారు. ఉషస్సు వేళ అరుణ్ మరియు షిరో గ్రామానికి తిరిగి వచ్చారు. ప్రజలు వారిని హీరోలుగా స్వాగతించారు. షిరో ఇకపై ఒక మాయజీవి మాత్రమే కాదు, గ్రామానికి రక్షకుడు, నిజమైన స్నేహితుడు. Don't forget to like, share, and subscribe. Thank you for watching.